సో మనం ఆదివారం రోజు 2nd ఫిబ్రవరి ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకున్నామో 403 మార్క్ ఎగ్జామినేషన్ ఇది మనం 2 PM నుంచి 5 PM మధ్యలో మనం ఇక్కడ దిల్సుఖ్ నగర్లో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో కండక్ట్ చేసుకున్నాం. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ యొక్క ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లు అన్నీ కూడా ఇప్పుడు మీకు ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. చూద్దామండి ఆ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాము, ఏ విధంగా మనం సాల్వ్ చేసాం అనేది చూద్దాం. సో మొదటి ప్రశ్న అండి 403 మార్క్ ఎగ్జామ్లో A, B and C have a total of rupees 432 with them. The amount with B is as much more than that with A. So the amount with B is as much more than that with A as it is less than that with C. So what is the value of 1/4 of the amount with B అన్నాడు. ఇక్కడ చూడండి ABCల వద్ద మొత్తం 432 రూపాయలు ఉన్నాయని చెప్తున్నాడు. సో టోటల్ అమౌంట్ విల్ బి A plus B plus C is 432 rupees. Here సో బీతో ఉన్న మొత్తం ఏతో ఉన్న మొత్తం కంటే ఎంత ఎక్కువో, ఓకే, బీతో ఉన్న మొత్తం ఏతో ఉన్న మొత్తం కంటే అంటే బి మైనస్ ఏ ఎంత ఎక్కువో, సో సితో ఉన్న మొత్తం కంటే అంతే తక్కువ అంటే సితో ఉన్న మొత్తం కంటే అంతే తక్కువ అంటే సి నుంచి బి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో బి అండ్ ఏ యొక్క డిఫరెన్స్ కూడా అంతే ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ సి మైనస్ బి అయితే సో బీతో ఉన్న మొత్తంలో 4వ వంతు విలువ ఎంత అని అడుగుతున్నాడండి. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మైనస్ బి వాల్యూ ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం, ప్లస్ బి అవుతుంది. దెన్ బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ సో మైనస్ ఏ రైట్ హ్యాండ్ సైడ్ పోయినప్పుడు ఏ ప్లస్ సి అవుతుంది. అంటే ఓవరాల్గా హియర్ 2b ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఏ ప్లస్ సి అవుతుంది. అంటే ఇక్కడ 2b ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సి అవుతుందండి. సో సింపుల్గా చూడండి మన దగ్గర ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 432. దాంట్లో ఏ అండ్ సి ప్లేస్లో మనం 2b రాయొచ్చు. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే సో ఏ ప్లస్ సి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 432 రూపాయలండి. Now here A plus B will be 2 plus B. So 2B plus B is equal 432. Here simple. So B is equal 2B plus B 3 and so 432 by 3. So 3 one time. So here 3 4 are 12, 3 4 are 12. So B is equal to how much అన్నప్పుడు మనం 144 అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ 144 పెట్టడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే మనకి నెంబర్ అక్కడ కనిపిస్తుంది. బట్ 144 రాంగ్ ఆన్సర్ అండి. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, బీతో ఉన్న మొత్తంలో 4వ వంతు విలువ ఎంత, వాట్ ఈస్ ద వాల్యూ 1/4 ఆఫ్ ద అమౌంట్ విత్ బి అన్నాడు. అంటే బి దగ్గర ఉన్న అమౌంట్లో బై 4 చేయాలి. సో 144 by 4 అండి. సో సింపుల్గా 4 3s are 12, 2 రిమైండర్ 24 అంటే సో 4 6 are 24. కాబట్టి ఇక్కడ బి బై 4 అంటే బి దగ్గర ఉన్న మొత్తంలో 4వ వంతు ఎంత అన్నప్పుడు సింపుల్గా ఆన్సర్ మనం 36 రూపాయలు అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చండి. రెండవ ప్రశ్న చూద్దాం. ఏ బ్యాగ్ హ్యాస్ 10 రూపీ నోట్స్, 5 రూపీ నోట్స్ అండ్ 2 రూపీ నోట్స్. ద నెంబర్ ఆఫ్ 5 రూపీ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ 2 రూపీ నోట్స్. ఇంకా సింపుల్గా క్వశ్చన్ ఏమంటున్నాడంటే సో ఒక బ్యాగ్లో సో 5 అంటే నెంబర్ ఆఫ్ 5 రూపీ నోట్స్ అనేది సో 10 రూపీ నోట్స్ అండ్ 2 రూపీ నోట్స్ అయితే యావరేజ్కి ఈక్వల్ అంట. బ్యాగ్లో టోటల్గా ఎన్ని ఉన్నాయి, సో 10 రూపీ నోట్స్ ఉన్నాయి, అదేవిధంగా 5 రూపీ నోట్స్ ఉన్నాయి, 2 రూపీ నోట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అడుగుతుంది ఏంటంటే నెంబర్ ఆఫ్ 5 రూపీ నోట్స్ అనేది ఏమవుతుంది అంటే ఈ 10 రూపీ నోట్స్ అండ్ 2 రూపీ నోట్స్ అయితే యావరేజ్కి ఈక్వల్ అవుతుందని చెప్తున్నాడు, యావరేజ్కి ఈక్వల్ అవుతుందని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఇన్ ద బ్యాగ్ ఈజ్ రూపీస్ 168, ఫైండ్ ద టోటల్ మినిమం నెంబర్ ఆఫ్ టోటల్ నోట్స్ ప్రజెంట్ ఇన్ ద బ్యాగ్. అంటే ఆ బ్యాగ్లో ఉన్నటువంటి సో కనిష్ట మొత్తం నోట్ల సంఖ్య ఎంత చెప్పమని అడుగుతూ ఉన్నాడండి. సో సింపుల్గా చూడండి ఇక్కడ ప్రశ్న అనేది మనకి టోటల్ అమౌంట్ వచ్చి ఎంత ఉంది అంటే 168 రూపీస్ ఉందండి. సో 168 రూపీస్ అంటే ఇక్కడ 10 రూపీస్ నోట్స్ 5 రూపీస్ నోట్స్ అంటే డెఫినెట్గా 10 రూపీస్ నోట్స్ 5 రూపీస్ నోట్స్ అంటే 5 మల్టిపుల్లో ఉండాలి. మరి ఇక్కడ 168 అంటే ఇక్కడ 2 రూపీ నోట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అమౌంట్ని అయితే నాకు ఒక ఐడియా వస్తుందండి. 160 + 8 రూపీస్గా అయితే నేను డివైడ్ చేయగలుగుతాను, ఎందుకంటే 8 రూపీస్లో కూడా 5 రూపీస్ ఉంది, బట్ అది రిమైనింగ్ 3 రూపీస్ 2 రూపీస్ నోట్స్లో ఉండదు కనుక నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ మినిమం 2 రూపీ నోట్స్ అయితే మనకి డెఫినెట్గా 2 రూపీ నోట్స్ ఒక 4 అయితే ఉండడానికి అవకాశం ఉందని అనిపిస్తుందండి. చూద్దాం ఇక్కడ మరి 2 రూపాయల నోట్లు ఒక 4 ఉన్నాయని అనుకుందాం అనుకోండి. ఇక్కడ ప్రశ్న చూడండి, లెట్ అస్ అజ్యూమ్ 10 రూపీస్ నోట్స్ మనం ఇక్కడ ఎక్స్ నోట్స్ ఉన్నాయి అనుకుందాం, 5 రూపీస్ నోట్స్ వచ్చి వై ఉన్నాయి అనుకుందాం, సో 2 రూపీస్ నోట్స్ వచ్చి జెడ్ ఉన్నాయి అనుకుందాం. అయితే నేను మినిమం ఇక్కడ 10 రూపీస్ 2 రూపీస్ నోట్స్ ఎంత అంటున్నానంటే ఒక 4 నోట్స్ ఉండడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నానండి. టోటల్ అమౌంట్ ఎంత, 10 రూపీస్ నోట్స్ ఇంటూ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్ కనుక 10x + 5y
ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 168 రూపాయలు. అయితే మినిమం 2 రూపీస్ నోట్స్ అయితే 4 ఉండడానికి అవకాశం ఉంది కనుక ఇక్కడ జెడ్ ప్లేస్లో నేను 4 రాస్తానండి. అప్పుడు నాకు ఎంత వస్తుంది 10x ప్లస్ 5y. ఇక్కడ నేను జెడ్ ప్లేస్లో 4 రాస్తే 2 4 ఎంత అంటే 8 అవుద్ది. సో 8 ఈజ్ ఈక్వల్ 168 అండి. అప్పుడు నాకు ఇక్కడ 10x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 160 వస్తుంది. అంటే ఇక్కడ 10x ప్లస్ 5y ఈక్వల్ 160 వచ్చిందంటే 5 ఇక్కడ 2 టైమ్స్ అండి 2x, 5 ఇక్కడ 1 టైమ్ 1y ఈజ్ ఈక్వల్ 5 అంటే 5 3 5 2 అండి. అంటే మనకి ఎంత వస్తుందంటే 2x ప్లస్ 1y ఈజ్ ఈక్వల్ 32 అనేది ఒక ఈక్వేషన్ వస్తుందండి. రైట్. సో నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడు, సో ద నెంబర్ ఆఫ్ 5 రూపీ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ అండ్ 2 రూపీ నోట్స్ అండి. సో ఇక్కడ 10 రూపీస్ నోట్స్ ఎక్స్ ఉన్నాయి, 2 రూపీ నోట్స్ వచ్చి జెడ్ ఉన్నాయండి. ఈ రెండింటి యొక్క యావరేజ్ ఏమవుతుందంటే సో 5 రూపీ నోట్స్ అవుతుంది అంటున్నాడు. యావరేజ్ అంటే మనం ఏం చెప్తాం సింపుల్గా y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ జెడ్ బై 2 అంటాం. అంటే దాని నుంచి నాకు ఏమొస్తుంది 2y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ జెడ్ వస్తుందండి. మరి 2y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ జెడ్ వస్తుందంటే 2y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ జెడ్. కానీ మనకు ఆల్రెడీ ఏం తెలుసు, జెడ్ వాల్యూ ఆల్రెడీ 4 అని తెలుసు అండి. మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ 2 రూపీస్ నోట్స్ 4 అనుకుంటున్నాం. అంటే ఈ యొక్క ఎక్స్ ఏదైతే ఉందో ఇటు తీసుకొద్దామండి. అప్పుడు ఏమవుతుంది నాకు ఈక్వేషన్ -x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 4 అవుతుంది. రైట్ అండి. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర 2x 1y 32 ఉంది. మరి ఇప్పుడు నాకు y వాల్యూ కావాలండి. y వాల్యూ కావాలంటే బెటర్ ఏం చేద్దాం, xని ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ మొత్తాన్ని కూడా నేను 2తో మల్టిప్లై చేస్తానండి. అప్పుడు నాకేమవుద్ది -2x ప్లస్ 4y అండ్ 2 4 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 2x ప్లస్ 1y. ఓకే, సో 1y ఈజ్ ఈక్వల్ ఎంత ఉందంటే 32 ఉందండి. రైట్. ఇప్పుడు నేను ఎడిషన్ చేద్దాం. -2x ప్లస్ 2x కట్ అవుద్ది. 4y ప్లస్ 1y ఏమవుద్దంటే 5y అవుద్ది. 5y ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 40 అండి. సో 5y 40 అయిందంటే y ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే 40/5 అండి. సో 40/5 అంటే ఏమవుతుందంటే సింపుల్గా ఇక్కడ 8 అవుతుంది. అంటే ఇక్కడ y అనేది 8 అవుతుందంటే 5 రూపీస్ నోట్స్ ఎంత ఉన్నాయంటే 8 నోట్స్ ఉన్నాయి. 2 రూపీస్ నోట్స్ ఆల్రెడీ 4 నోట్స్ ఉన్నాయండి. ఒకసారి అమౌంట్లోకి మార్చుదాం. 168 టోటల్ అమౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ y రూపీ నోట్స్ 8 ఉన్నాయి అంటున్నాడు. సో 2 రూపీస్ నోట్స్ 4 ఉన్నాయంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత రావడానికి అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ 10 రూపీ నోట్ 10x అండ్ 5 రూపీస్ నోట్స్ y 8 కనుక సో 5 × 8 అండి ప్లస్ 2 × 4 2 రూపీస్ నోట్స్ 4 ఈజ్ ఈక్వల్ టోటల్ అమౌంట్ 168. ఒకసారి చూడండి 4 2 8 8 5 40 అంటే 48. మరి 168లో 48 పోతే నాకు 10x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 120 అండి. దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అన్నప్పుడు 12. అంటే ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ 12 వచ్చింది, y వాల్యూ 8 వచ్చింది. ఓకే, సో జెడ్ వాల్యూ ఎంత అంటే 4 అండి, y వాల్యూ ఎంత అంటే 8, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 12. మరి ఇప్పుడు ఈ మూడింటి యొక్క వాల్యూనే మన యొక్క సో నోట్ల సంఖ్యగా చెప్పొచ్చు కనుక సో 8 + 4 12 అవుద్ది. 12 + 12 ఎంత అంటే సో సింపుల్గా 24 నోట్స్ అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఎంత అన్నప్పుడు సో మొత్తం కనిష్ట నోట్ల సంఖ్య ఎంత అంటున్నాడండి. మరి ఇప్పుడు కనిష్ట నోట్ల సంఖ్య ఎంత అన్నప్పుడు సింపుల్గా మనం x ప్లస్ y ప్లస్ జెడ్ అండి. ఎక్స్ వాల్యూ 12 తెలుసు, y వాల్యూ 8 తెలుసు, సో జెడ్ వాల్యూ 4 అండి. టోటల్గా ఎన్ని నోట్స్ ఉంటాయంటే మినిమం 24 నోట్లు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇది రేషియోస్లో నెంబర్ ఆఫ్ నోట్స్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనే ఆ టాపిక్ కాన్సెప్ట్కి రిలేటెడ్గా క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 50 years. సో ఆఫ్టర్ 1 year అండి. రైట్. ఇక్కడ చూడండి సో ఫాదర్ అండ్ సన్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అంటున్నాడంటే సో ఫాదర్ ప్లస్ సన్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఏజ్ మనకి 50 years అని చెప్తూ ఉన్నాడు. నౌ ఆఫ్టర్ 1 year సో ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ విల్ బి 2.25 times దట్ ఆఫ్ ద సన్. ఆఫ్టర్ 1 year అంటే ఇక్కడ సింపుల్గా చూడండి ఫాదర్ ఏజ్ 1 year పెరుగుతుంది. సో ప్రజెంట్ ఏజ్ ఫాదర్ది ఎఫ్ అండి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎస్ ఇయర్స్ అనుకుంటే ఆఫ్టర్ 1 year ఏమవుతాడు ఫాదర్ 1 సంవత్సరం పెరుగుతారు, సన్ కూడా 1 సంవత్సరం పెరుగుతారు. అయితే ఆఫ్టర్ 1 year ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ విల్ బి 2.25 times అంట. అంటే f+1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 2.25 times ఆఫ్ s+1 అండి. రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి f ప్లస్ s ఈజ్ ఈక్వల్ 50 అంటే దీని నుంచి f ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే 50 - s అవుద్దండి. కనుక ఇప్పుడు f ప్లేస్లో నేను 50 - s రాస్తా. దెన్ 50 - s + 1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే సింపుల్గా 2.25 × s అండి. సో 2.25 × s ప్లస్ 2.25. రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి s టర్మ్ అటు తీసుకెళ్దాం, రైట్ హ్యాండ్ సైడ్ 2.25 ఇటు తీసుకొద్దాం. అప్పుడు 50 + 1 ఎంత అంటే 51 - 2.25 మైనస్ అవుద్ది. ఓకేనా. సో మైనస్ వెళ్తే సో ప్లస్ అవుద్ది. అంటే 2.25s + 1s అవుతుంది. అంటే ఇక్కడ
2.25కి 1 యాడ్ చేసామనుకోండి 3.25 S అవుతుంది. హవర్ నెక్స్ట్ 51లో 2.25 అండి. సో 51లో 2 పోతే 49, 49లో 2.4 పోతే ఇక్కడ 48.75 చెప్పవచ్చు. మరి ఇక్కడ సో ఇక్కడ 2 డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కనుక టోటల్ ఏమవుతుందంటే సో 325 S ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 4875 అవుతుంది. దెన్ S ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 4875/325 అండి. రైట్, ఇక్కడ 325 అనేది ఇక్కడ 15 టైమ్స్ కట్ అవుతుందండి. అంటే సన్ యొక్క ప్రజెంటేజ్ ఎంత వచ్చిందంటే 15 ఇయర్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సన్ యొక్క ప్రజెంటేజ్ 15 ఇయర్స్ వచ్చిందో దాన్ని తీసుకెళ్ళి ఇందులో రాసినప్పుడు ఫాదర్ యొక్క వయసు ఎంత అంటే 35 ఇయర్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఫాదర్ యొక్క ప్రజెంటేజ్ 35 ఇయర్స్ అని వచ్చింది, సన్ యొక్క ప్రజెంటేజ్ 15 ఇయర్స్. సో 35 + 15 ఎంత అంటే టోటల్ 50 అవుతుందండి. కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, 5 years ago ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ వాజ్ డాష్ టైమ్స్ దట్ ఆఫ్ ద సన్. 5 years ago అంటే డెఫినెట్గా ఫాదర్లోంచి ఒక 5 years తీయాలి. ఫాదర్ 5 years ago వెళ్ళాడంటే ఆటోమేటిక్గా సన్ కూడా ఉన్న వ్యక్తులు కూడా ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. అప్పుడు ఫాదర్ 35 - 5 ఎంత అంటే 30 years అవుతుందండి. సన్ 15 - 5 ఎంత అంటే 10. కాబట్టి ఇక్కడ ఫాదర్ వయసు సో సన్ యొక్క వయసుకి ఎన్ని రెట్లు ఉందంటే సింపుల్గా 3 times ఉందని మనం మాట్లాడుకోవాలండి. సో 10 3 = 30 అవుతుంది కనుక సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2 అండి. 3 timesగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో 5 years ago ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ వాజ్ 3 times దట్ ఆఫ్ ద సన్ అండి. సో ఇది సో ఏజెస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఖచ్చితంగా మీరు ఏజెస్ అనే టాపిక్ని కూడా ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ ప్రయత్నించండి. రైట్, మనం 403లో ఇప్పుడు మాక్ ఎగ్జామ్లో 4వ ప్రశ్న చూద్దామండి. ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ దేర్ ఆర్ 100 questions. ఏ స్టూడెంట్ అటెంప్టెడ్ ఆల్ ద క్వశ్చన్స్. సో 100 questions ఉన్నాయంటే అన్ని క్వశ్చన్స్ కూడా వాడు అటెంప్ట్ చేశారు. అంటే కరెక్ట్ ఆన్సర్కి అయితే మార్క్స్ కొన్ని వస్తాయి, రాంగ్ ఆన్సర్ కూడా నెగిటివ్ మార్క్ ఉంటే తగ్గుతాయి. అయితే ఈచ్ కరెక్ట్ ఆన్సర్ ఫెచెస్ 2 marks. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఒక 2 marks వస్తాయంట. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ సో దెర్ ఈజ్ 1/4 mark ఈజ్ డిడక్టెడ్. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి అయితే ఒక సమాధానం చేస్తే 2 మార్కులు వస్తాయి, అదే తప్పు సమాధానం చేస్తే 1/4 వచ్చిన మార్కులోంచి కట్ అవుతాయని చెప్తున్నాడు. అయితే ద స్టూడెంట్ స్కోర్డ్ టోటల్ 119 marks అండి. సో దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వర్ కరెక్ట్లీ ఆన్సర్డ్ బై ద స్టూడెంట్. అంటే టోటల్గా స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చినాయంటే 119 మార్కులు వచ్చాయని చెప్తున్నాడు. అయితే ఎన్ని క్వశ్చన్స్ ఆ స్టూడెంట్ కరెక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క 119 మార్కులు రావడానికి అవకాశం ఉన్నదని చెప్పి మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నాడండి. రైట్, ఇక్కడ మనం చూద్దాం. సో దీన్ని ఇటువంటి ప్రశ్నలు మనం ఆప్షన్ వెరిఫికేషన్ అయితే చేయొచ్చు అండి. సో నేను ఇక్కడ బై ఆప్షన్ వెరిఫికేషన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో బై ఆప్షన్ వెరిఫికేషన్ లెట్ us assume మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనుకుందాం అండి. అంటే 64 questions కరెక్ట్ అనుకుందాం. మనకు టోటల్గా ఉన్న క్వశ్చన్స్ ఎన్నండి 100 questions ఉన్నాయి. ఓకే, 100 questions అన్నీ అటెంప్ట్ చేశాడంట. ఒకవేళ నేను ఫస్ట్ ఆప్షన్ 64 questions కరెక్ట్ అని అనుకుంటా అండి. సో ఒకవేళ నేను 64 questions కరెక్ట్ అనుకున్నా అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ 36 questions రాంగ్ అయినట్టుగానే తీసుకోవాలి. ఎందుకంటే ఈ అటెంప్టెడ్ ఆల్ 100 questions బట్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ దేర్ ఆర్ 2 marks అండి. సో కరెక్ట్ ఆన్సర్కి 2 marks వస్తాయి కనుక డెఫినెట్గా వీడికి సో 64 × 2 marks వస్తాయి. బట్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/4 mark ఈజ్ డిడక్టెడ్. కాబట్టి ఇక్కడ వచ్చిన మార్క్లోంచి 1/4 mark అండి. 36 questions × 1/4. నౌ 64 × 2 విల్ బి 128 marks ఈ స్కోర్. Now 36 × 1/4 how many marks deducted? 9 marks are deducted. Then 128 minus 9 will be 119 marks. So మనకి డేటాలో ఏదైతే వాడికి వచ్చిన స్కోర్ ఇచ్చాడో దానికి ఈక్వల్ అయింది కనుక సో how many questions correctly answered sir? Only 64 questions are correctly answered in the given question. Right now, so coming to next question and 5th question. If b by a minus c is equal b plus c by a equal to c by a minus b, then a is to b is to c can be. వెరీ సింపుల్ సార్. ఇక్కడ సో A:B:C అడిగినప్పుడు సో వన్ థింగ్ ఏంటంటే బై ఆప్షన్ వెరిఫికేషన్ చేసాం అనుకోండి అలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్సర్ 3 4 2 అనుకుందాం. అంటే ఇక్కడ బి వాల్యూ ఏమవుద్ది 4 అవుద్ది, ఏ వాల్యూ ఏమవుద్ది 3 3 - 2 ఈక్వల్ టు రావాలండి. నా బి ప్లస్ సి, బి ఎంత 4 2 అంటే 4 + 2. నా సి ఏ ఎంత 3 అండి ఈక్వల్ టు నా సి వాల్యూ 2 అవుతుంది. నా ఏ మైనస్ బి అంటే 3 - 4. సో డెఫినెట్గా ఈ యొక్క వాల్యూస్ అయితే ఈక్వల్గా ఉంటాయండి, ఉండవు. కాబట్టి మన ఫస్ట్ ఆప్షన్ అయితే రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మనకి ఈక్వేషన్కి ఏదైతే ఉందో ఈక్వల్ టు దానికి ఈక్వల్ అవ్వాలండి. కాబట్టి ఇక్కడ 3:4:2 అనేది రాంగ్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. లెటర్ చేద్దాం. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుద్దేమో చూద్దామండి. సెకండ్ ఆప్షన్ ప్రకారం అయితే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. సో ఏ వాల్యూ ఎంత 4, సో బి వాల్యూ ఎంత 2. సో 2 4 - 3
ఈజ్ ఈక్వల్ బి ప్లస్ సి అంటే 2 + 3 బై ఏ వాల్యూ 4 అండి. నౌ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సి వాల్యూ 3 అవుతుంది, ఏ మైనస్ బి అంటే 4 - 2. సో నౌ ఇయర్ ఆల్సో 2/1 అండి 2, బట్ ఇక్కడ 3/2 ఉంది. అంటే డెఫినెట్గా ఇది ఈక్వల్ ఉండే అవకాశం ఉందా అంటే అన్ఈక్వల్ అండి. కాబట్టి మన ఆన్సర్ అయితే సో డెఫినెట్గా ఆప్షన్ బి కూడా కరెక్ట్ ఆన్సర్గా అయితే మనం ఇక్కడ తీసుకోకూడదు. అంటే నేను ఆప్షన్ వెరిఫికేషన్తో ఉన్నాను కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అయితే ఖచ్చితంగా మీరు ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్లో 200 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఇచ్చే అవకాశం ఉంటుందండి మెయిన్స్ ఎగ్జామ్లో. సో అలా చేయాలి అంటే కొన్ని డెఫినెట్గా మనం సో ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా అంటే ఆన్సర్ ద్వారా ఆన్సర్ రాబట్టడం ఎలా అనేది కూడా మీరు ఆ కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5:3:2 అంట. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 5, బి వాల్యూ ఎంత అంటే 3, సి వాల్యూ ఎంత అంటే 2 అండి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, బి బై ఏ మైనస్ సి ఈక్వల్ టు బి ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు సి బై ఏ మైనస్ బి అండి. నా ఇక్కడ చూడండి ఏ వాల్యూ 5, సో బి వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. సో 5 మైనస్ సో ఈ వాల్యూ ఎంత అంటే 2 అండి ఈక్వల్ టు నా బి ప్లస్ సి అంటే 3 + 2 బై 5 ఈక్వల్ టు సో సి వాల్యూ ఎంత 2 అండి. నో ఏ మైనస్ బి అంటే 5 - సి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో 3/5 - 2 3 అండి. సో 3/3 ఈక్వల్ టు సో 5/5 ఈక్వల్ టు దెన్ 2/2 అండి. సో డెఫినెట్గా 3/3 1 అవుద్ది, 5/5 1 అవుద్ది, 2/2 1 అవుద్ది. సో మనకి ఈక్వేషన్ అనేది థర్డ్ ఆప్షన్కి సాటిస్ఫై అవుతుంది కనుక సో డెఫినెట్గా మనకి ఆన్సర్ ఏం చెప్పాలి అంటే ఆప్షన్ 3 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. ఇది ఆప్షన్ వెరిఫికేషన్తో చేశానండి. సో అలా కాకుండా నేను ఇదే ప్రశ్న నేను ఇప్పుడు కాన్సెప్ట్తో కూడా చెప్పడానికి నేను ఇక్కడ ప్రయత్నిస్తాను. చూడండి ఇక్కడ మీరు కాన్సెప్ట్తో చేయాల్సి వస్తే మనం ఆప్షన్ వెరిఫికేషన్ కాకుండా అయితే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్ అంటే ఈ వాల్యూని తీసుకెళ్ళి డైరెక్ట్గా నేను తీసుకున్నానండి. నా కాన్సెప్ట్ చూడండి ఇక్కడ. సో మనకి బి బై ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు సి బై ఏ మైనస్ బి. సో లెట్ us assume ఈక్వల్ టు కే అనుకుందాం అండి. రైట్, కే అనుకుందాం. ఇక్కడ చూడండి ఇది వాల్యూ కే అయినప్పుడు ఇక్కడ బి బై ఏ మైనస్ సి ఈక్వల్ టు కే కనుక సో బి బై ఏ మైనస్ సి అంటే ఇక్కడ దీని నుంచి మనం ఏ మైనస్ సి ఇంటూ కే అండి. సో దిస్ విల్ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ మైనస్ సి ఇంటూ కే. సో దిస్ విల్ బి ఈక్వల్ టు సో బి ప్లస్ సి ఏకే. నౌ దిస్ విల్ బి సో సి ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి ఇంటూ కే అండి. రైట్, సో ఇప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు అంటే సింపుల్గా ఒక విధానం ఏంటంటే సార్ ఇక్కడ మూడిట్లో లెట్ us assume నేను ఇక్కడ కే వాల్యూ 1 తీసుకుంటా అండి. సో కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అండి. ఇక్కడ కూడా కే వాల్యూ 1 తీసుకుంటా, ఇక్కడ కూడా కే వాల్యూ నేను 1 తీసుకుంటా. నాకు కే వాల్యూ 1 అయిందంటే ఈ యొక్క ఈక్వేషన్ ఎలా మారిపోతుంది, సో బి ఈక్వల్ టు ఏ మైనస్ సి అండి. ఎప్పుడైతే నాకు బి ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ సి వచ్చిందో ఈ సి ఇటు తీసుకొద్దాం, దెన్ పి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి ఏ అవుతుంది. నా ఇక్కడ చూడండి సో కే వాల్యూ 1 రాసామనుకోండి, ఇక్కడ కూడా మనకి బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఏ అవుతుందండి. అక్కడ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ వచ్చింది, ఇక్కడ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ వచ్చింది. మరి ఇక్కడ కూడా కే వాల్యూ 1 తీసుకుందాం, అప్పుడు మైనస్ బి ఏమవుద్ది ఇటు వెళ్తుంది కనుక సో సి ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి అండి. మరి దీని నుంచి ఈ మైనస్ బి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు ప్లస్ బి, దెన్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ అండి. అంటే ఇక్కడ మనం సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ యాడ్ చేస్తే ఫస్ట్ టర్మ్ రావాలండి. సో అన్నిట్లో అదే ఉంది కదా, సెకండ్ టర్మ్ ప్లస్ ఫస్ట్ టర్మ్ విల్ బి ఈక్వల్ టు ఫస్ట్. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ చూడండి సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ సమ్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ టర్మ్. మరి ఇక్కడ సో ఇక్కడ 4 + 2 6 అవుద్దండి, ఇది ఆన్సర్ అవ్వదు. సో 2 + 3 5 అవుతుంది, సో ఇది కూడా ఆన్సర్ అవ్వదు. 2 + 3 5 ఇది కూడా ఆన్సర్. దెన్ సో వెరీ సింపుల్ అండి, 3 + 2 ఎంత అవుతుందంటే ఫస్ట్ టర్మ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం సింపుల్గా 3 + 2 ఈజ్ ఈక్వల్ 5 అవుతుంది. కాబట్టి మన యొక్క సమాధానం ఏమి ఇవ్వచ్చు అంటే థర్డ్ ఆప్షన్ ఇవ్వచ్చు. ఇట్లా కాన్సెప్ట్లో చేయొచ్చు అండి, లేదంటే బెస్ట్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 6వ ప్రశ్న 6th క్వశ్చన్. x% ఆఫ్ xy ప్లస్ y% ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ 64% ఆఫ్ xy అన్నాడు. అండ్ 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 1, దెన్ ఫైండ్ x ప్లస్ y. వెరీ సింపుల్ సార్, ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్ కట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఒకసారి చూడండి 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 1 అన్నాడు. సో డెఫినెట్గా ఇక్కడ xy ఎల్సిఎం అవుద్ది కాబట్టి సో దిస్ విల్ బి y ప్లస్ ఎక్స్. ఎల్సిఎంలో ఇక్కడ మనకి డినామినేటర్ xy కాబట్టి xy ఇంటూ 1 ఎంత అంటే xy. ఎనీహౌ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ xy అని మనకి ఇక్కడ తెలుస్తుందండి. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ xy అని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చూడండి, ఎక్స్ పర్సంటేజ్ పోయింది, హాఫ్ అంటే ఇంటూ అండి. x ఇంటూ xy ఏమవుద్ది అంటే x² y అండి. ఎందుకంటే x ఇంటూ x x², నా y ఇంటూ y y² కనుక దిస్ విల్ బి ఈక్వల్ టు xy² ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 64. పర్సంటేజ్ పోయింది కదండి, సో 64/xy.
ఓకే రైట్. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, నేను ఇక్కడ ఏం చేయబోతున్నాను అంటే ఈ XYని తీసుకొద్దామండి. సో XYని తీసుకొస్తే నా x² y ప్లస్ XY² ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి XY ఏదైతే ఉందో దాన్ని ఇటువైపు తీసుకొచ్చి అక్కడ 64 ఉందండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ సింపుల్. సో XY కామన్ తీద్దామండి, దీంట్లో XY కామన్ తీస్తా, అప్పుడు నాకు ఏం మిగులుతుంది, ఇక్కడ X మిగులుతుంది, ఇందులో Y మిగులుతుంది అండ్ XY అండి. అంటే ఓవరాల్గా నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, సో ఇది XY అవుతుంది, ఇది XY అవుతుంది. నెక్స్ట్ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం X+Y కూడా XY అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం కూడా సో XY అండ్ XY అండ్ XY ఈజ్ ఈక్వల్ 64. సో డెఫినెట్గా 4 × 4 × 4 64 కాబట్టి ఇక్కడ XY⁻³ ఈజ్ ఈక్వల్ 4/3. దెన్ XY ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4 చెప్పొచ్చు అండి. రైట్, క్వశ్చన్కి ఆన్సర్ ఏం అడుగుతున్నాడు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X+Y అన్నాడు. అయితే ఇక్కడ మనకి X+Y ఈజ్ ఈక్వల్ ఏం తెలుసు అండి, XY తెలుసు కనుక XY వాల్యూ 4 వచ్చింది కనుక దెన్ యువర్ ఆన్సర్ విల్ బి X+Y ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4 తీసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ అండి. రైట్, నౌ 7వ ప్రశ్న చూద్దాం. మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉన్నారు కనుక కొంత టైం వెచ్చించి ఉంటారండి. సో కొంచెం జాగ్రత్తగా దీన్ని విని సొల్యూషన్ కూడా రాసుకోవడానికి అయితే నోట్బుక్లో మీరు ప్రయత్నించండి. రైట్, చూడండి ఇక్కడ in a constituency 55% of voters are males and of those 20% are illiterates. అంటే ఇక్కడ టోటల్ ఓటర్స్లో 55% of the voters are males అంట and of those 20% are illiterates అంట. సో the number of illiterate females is twice that of males అంట. అంటే ఇక్కడ illiterate females ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి మేల్స్ illiteratesకి డబుల్ అని చెప్తున్నాడు. Find the approximate percentage of illiteracy among females in the కాన్స్టిట్యుయెన్సీ. అంటే అక్కడ ఆ నియోజకవర్గంలోని స్త్రీలలో అక్షరాస్య శాతాన్ని సుమారుగా కనుగొనండి అంటున్నాడు. ఫ్రెండ్స్ వెరీ సింపుల్, మనం టోటల్గా లెటర్ అజ్యూమ్ టోటల్ ఓటర్స్ ఆర్ 100 ఓటర్స్ అనుకుందామండి. ఆ 100 ఓటర్స్లో ఎంతమంది మేల్స్ ఉన్నారు, సో 55% ఆఫ్ ఓటర్స్ ఆర్ మేల్స్ అంటాయండి. సో 55% ఓటర్స్ మేల్స్ అంటున్నాడు కాబట్టి ఇప్పుడు 100లో 55% అంటే 55 మేల్స్ అండి. అప్పుడు రిమైనింగ్ ఏమవుతారు అంటే సో 45 విల్ బి ఫిమేల్స్గా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ అదర్ జెండర్ గురించి మనం మాట్లాడలేదు కనుక ఓన్లీ మేల్ అండ్ ఫిమేల్గా తీసుకుందాం. నౌ ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫిమేల్స్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ మేల్స్ అంట. అంటే దానికి మీనింగ్ ఏంటంటే సో ఇప్పుడు ఈ 55 మేల్స్లో మరలా లిటరేటర్స్ అండ్ ఇల్లిటరేట్స్ మాట్లాడుతున్నాయండి. ఈ 45 ఫిమేల్స్లో కూడా లిటరేట్స్ అండ్ ఇల్లిటరేట్స్ చూద్దాం ఇక్కడ. సో 55 మేల్స్ అండి. సో 55లో 10% ఎంత అంటే 5.5 అండి. మరి ఇప్పుడు 20% ఎంత అంటే 11 చెప్పాలి. అంటే ఈ 20% ఎవరండి, ఈ 55% మేల్స్లో 55 మేల్స్లో 20% మేల్స్ ఆర్ ఇల్లిటరేట్స్. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఈ 11 మేల్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇల్లిటరేట్స్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇల్లిటరేట్స్ ఎవరంటే 11 మేల్స్ అండి. రైట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫిమేల్స్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ మేల్స్ అంట. సో మేల్స్లో ఇల్లిటరేట్స్ మనకి 11 ఉన్నారు కనుక ఫిమేల్స్లో డెఫినెట్గా 22 అనేవాళ్ళు ఇల్లిటరేట్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే మనకి 22 ఫిమేల్స్ అనేవాళ్ళు ఇల్లిటరేట్స్ అయ్యారో రిమైనింగ్ ఏమవుతారు, 23 అనేవాళ్ళు లిటరేట్స్ అవుతారండి. ఓకే, సో టోటల్ ఫిమేల్స్ ఎంత 48, దాంట్లో లిటరేట్స్ అక్షరాస్యత కలిగిన వాళ్ళు ఎంత అంటే 23 మంది. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, సో ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ లిటరసీ అమాంగ్ ఫిమేల్స్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. మొత్తం ఫిమేల్స్ 45 ఉన్నారు, వాళ్ళల్లో సో అక్షరాస్యులు ఎంతమంది అంటే 23 మంది. అంటే ఇక్కడ మనం సింపుల్గా పర్సంటేజ్ 23/45 ఇంటూ 100%. అంటే ఇక్కడ మనకి సో ఫిమేల్స్లో లిటరసీ పర్సంటేజ్ అండి. ఓకేనా, సో ఫిమేల్స్లో మనకి ఇక్కడ సింపుల్గా లిటరసీ పర్సంటేజ్ అడుగుతున్నాడు. లిటరసీ పర్సంటేజ్ అండి. చూడండి ఇక్కడ 5 ఇక్కడ 20 టైమ్స్ అండి, 5 అనేది 9 టైమ్. 23 × 20 ఎంత అంటే 460, 460/9%. దెన్ 460/9 అన్నప్పుడు సో 946లో 5 టైమ్స్ కట్ అవుతుందండి. 9 5 జా 45. 10 అంటే 1, అంటే అప్రాక్సిమేట్గా ఈ వాల్యూ సో 51/9% అని చెప్పవచ్చు. కనుక అప్రాక్సిమేట్గా అడుగుతున్నాడు కాబట్టి సుమారుగా మీ యొక్క సమాధానం ఈ ప్రశ్నకి 51% అయితే తీసుకోవచ్చండి. మరొక ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న. The perimeter of a parallelogram is increased by 50% when its smaller side is increased by 80% and the longer side is increased by 30%. By what percent is the longer side more than the smaller side అంటున్నాడు. వెరీ సింపుల్ అండి. ద పెరిమీటర్ ఆఫ్ ఏ parallelogram is increased by 50% when its smaller side is increased by 80 and the longer side is increased by 30. సో జనరల్గా ఒక ప్యారలోగ్రామ్ ఉంది అనుకుందాం, దాంట్లో సో లాంగర్ సైడ్ అంటే ఎల్ అనుకుందాం, స్మాలర్ సైడ్ అంటే ఎస్ అనుకుందాం అండి.
సో ఇది ఏమవుతుంది అంటే సో పెరిమీటర్ 50% హైక్ అయిందంట. ఎప్పుడు వెన్ ద స్మాలర్ సైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 80%. ఇప్పుడు స్మాలర్ సైడ్ ఎస్ అంటున్నానండి, ఇది 100. సో ఇంక్రీజ్డ్ 80% అంటే సో 180% అవుద్దండి. సో 180% అంటే అది ఇంక్రీజ్ అయిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇంక్రీజ్ అయిన తర్వాత సో 80% ఇంక్రీజ్ అయిందంటే డెఫినెట్గా అది 1.8 ఎస్ అవుద్దండి, 1.8 ఎస్ అవుతుంది. నా స్మాలర్ సైడ్ సో అంటే లాంగర్ సైడ్ ఇంక్రీజ్డ్ అంటే స్మాలర్ సైడ్ వచ్చి 80 పెరిగింది, లాంగర్ సైడ్ 30 అంటే ఎల్ ఏమవుద్దండి సింపుల్గా 1.3 ఎల్ అవుతుంది. రైట్. క్వశ్చన్ ఏమంటున్నాడు, బై వాట్ పర్సెంటేజ్ ద లాంగర్ సైడ్ మోర్ దెన్ ద స్మాలర్ సైడ్ అంట. సో లాంగర్ సైడు షార్టర్ సైడ్ కంటే ఎంత మోరో చెప్పమంటున్నాడండి. సో ఇది కనుక్కోవడం రావాలంటే ముందు ఎస్ వాల్యూ ఎల్ వాల్యూ మనకి ఇక్కడ రేషియో అయితే కావాలండి, ఎల్ అండ్ ఎస్ యొక్క రేషియో కావాలి. కానీ పెరిమీటర్ ఆఫ్ ద పారలలోగ్రామ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. ఇన్ జనరల్గా పెరిమీటర్ మనం ఏం చెప్తామంటే సార్, సో పెరిమీటర్ 2 ఇంటూ లాంగర్ సైడ్ ప్లస్ షార్టర్ సైడ్ అండి. ఇక్కడ బ్రెడ్త్ గురించి మాట్లాడట్లేదు, లాంగర్ సైడ్ షార్టర్ సైడ్ కాబట్టి ఎల్ ప్లస్ ఎస్. కానీ ఇప్పుడు ఈ పెరిమీటర్ ఏమైంది 50% పెరిగింది. మరి 2లో 50% అంటే సో సింపుల్గా చూడండి 50% ఆఫ్ 2 అండి. ఎంత అంటే మనం సింపుల్గా 1 అంటాం. 1 పెరిగింది కాబట్టి సో 3 ఇంటూ ఎల్ ప్లస్ ఎస్ అయిందండి. 3 ఇంటూ ఎల్ ప్లస్ ఎస్ అయింది. అయితే ఇది ఎప్పుడు ఒక 50% పెరిమీటర్ పెరిగాక. మరి అసలు ఒరిజినల్ పెరిమీటర్ ఏంటండి 2 ఇంటూ ఎల్ ప్లస్ ఎస్. కానీ ఇక్కడ ఎల్ ఏమైంది 1.3 అయింది, ఎస్ ఏమైంది 1.8 అయింది. సో 2 ఇంటూ 1.3 ఎల్ ప్లస్ 1.8 ఎస్. ఎప్పుడు ఇది లాంగర్ సైడ్ 30% ఇంక్రీజ్ అయింది, షార్టర్ సైడ్ 80% ఇంక్రీజ్ అయ్యాక ఇక్కడ పెరిమీటర్ 50% పెరిగిందండి. అంటే 50% పెరగటం అంటే 1 పెరగటం, 2 ఉన్నది 1 పెరిగితే 3 అవుద్ది. 3 ఇంటూ ఎల్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ అంటే ఇక్కడ మనం టోటల్గా 3L ప్లస్ 3S ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 2 ఇంటూ 1.3 అండి. సో 2.6Lగా చెప్పాలి. సో 2 ఇంటూ 1.8 అంటే 3.6S అండి. ఎస్లన్నీ ఒకవైపు ఎల్ అన్ని ఒకవైపు తీసుకుపోదామండి. 2.6 ఇటు వస్తే సో టోటల్గా 3L మైనస్ 2.6L ఈజ్ ఈక్వల్ 3.6S మైనస్ 3S అండి. అంటే ఓవరాల్గా ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూడండి, సో ఇది 3లో 2.6 పోతే 0.4L అవుతుంది. మరి ఇప్పుడు 3.6లో 3S పోతే 0.6S అవుతుంది. సో డెసిమల్ పాయింట్ కట్ అవుద్ది కనుక ఎల్ బై ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే 6/4 అండి. దట్ ఈజ్ నథింగ్ బట్ 3/2 అవుద్ది. అంటే ఇక్కడ ఎల్ వాల్యూ 3 ఉందండి, ఎస్ వాల్యూ 2 ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే బై వాట్ పర్సెంట్ ద లాంగర్ సైడ్ మోర్ దెన్ ద స్మాలర్ సైడ్ అంట. సో లాంగర్ సైడు స్మాలర్ సైడ్ కంటే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. కాబట్టి మనం దీన్ని సింపుల్గా ఎల్ మైనస్ ఎస్ బై ఇక్కడ సో మోర్ దాన్ ద స్మాలర్ సైడ్ అంటే పొడవైన వైపు ఎంత శాతం ఎక్కువ అన్నాడు. సో మోర్ దాన్ ద స్మాలర్ సైడ్ అంటే కంపేరింగ్ నెంబర్ స్మాలర్ సైడ్ కాబట్టి స్మాలర్ సైడ్ నెంబర్ ఎస్ ఇంటూ 100%. రైట్ ఫ్రెండ్స్, సింపుల్ అండి ఇది. సో 3కి 2కి డిఫరెన్స్ ఎంత అంటే 1 అండి. ఎస్ ఎంత అంటే 2 అవుతుంది. 1/2 ఇంటూ 100%. దెన్ 1/2 ఇంటూ 100% ఎంత అన్నప్పుడు సింపుల్గా ఏం చెప్తామండి 50%. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 1 50% అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9వ ప్రశ్న అండి. ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 8:11. ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ అంట. అంటే ఇక్కడ కొన్న ధరకి అమ్మకపు ధరకి మధ్య నిష్పత్తి ఎంత అంటే 8:11 అని చెప్తూ ఉన్నాడు. అయితే లాభ శాతం ఎంత అన్నాడండి. సో లాభ శాతం కావాలంటే జనరల్గా ఏం చేస్తామండి, సో డిఫరెన్స్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% చేయాలండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అండి, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య ఉన్న రేషియో ఎంత అంటే 8:11 అంటున్నాడు. ఓకే, మనకు అడుగుతుంది ప్రాఫిట్ పర్సంటేజ్ అండి. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు అంటే సో మనం ఏం చేస్తామంటే సో కాస్ట్ ప్రైస్కి అండ్ సెల్లింగ్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అండి. అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ నెంబర్ పెద్దగా ఉంది కదా, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. సో సింపుల్గా నేను ఫార్ములాతో రాసి చేస్తున్నాను. రైట్, సో సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3 అండి. సో 3 బై సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 8, 3/8 ఇంటూ 100%. సో 3/8 ఇంటూ 100% అయినప్పుడు సింపుల్గా మనం సో 300% బై 8 అంటామండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 37.5% అండి. సో 1/8 అంటే 12.5 అండి. సో 1/8 అంటే 12.5 అయినప్పుడు 3/8 ఎంత అంటే 12.5 ఇంటూ 3 37.5% అనేది ఇక్కడ లాభ శాతంగా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10వ ప్రశ్న. Sridhar bought 2 articles, one at rupees 1200 and another at rupees 1600. He sold both articles together for rupees 3500. Then find his overall profit percentage. అంటే ఇక్కడ శ్రీధర్ 2 వస్తువులను కొన్నాడంట అండి. ఒకటేమో 1200 రూపాయలకి, మరొకటేమో 1600. అతను 2 వస్తువులను కలిపి 3500కి అమ్మాడు. ఇప్పుడు చూడండి,
కాస్ట్ ప్రైస్ 1 అండి. కాస్ట్ ప్రైస్ 1 ఎంత అంటే 1200. నా కాస్ట్ ప్రైస్ రెండో ఆర్టికల్కి ఎంత అంటే 1600. కానీ ఈ రెండింటిని కలిపి ఎంత సెల్లింగ్ ప్రైస్ అంటే సో 3500 రూపాయలండి. రైట్, ఇక్కడ మనం టోటల్ కాస్ట్ ప్రైస్ ఇక్కడ కనుక్కుందామండి. సో టోటల్ కాస్ట్ ప్రైస్ విల్ బి 1200 అండ్ 600 అంటే ఇక్కడ డెఫినెట్గా 2800 అవుతుంది. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడండి, మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుసు ఆ 2 ఆర్టికల్, కాస్ట్ ప్రైస్ కూడా టోటల్ తెలుసు అండి, లాభ శాతం అన్నాడు. సో సింపుల్ అండి, లాభ శాతం ఈజ్ ఈక్వల్, ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ బై సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% చేయాలండి. ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 3500, కాస్ట్ ప్రైస్ వచ్చి 2800 అండి. సో 3500కి 2800కి డిఫరెన్స్ ఎంత అంటే 700 బై కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2800 ఇంటూ 100%. వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ 700 1 టైమ్, 700 4 టైమ్స్ అండి, 1/4. సో 1/4 అంటే మన ఆన్సర్ 25% అనేది సరైన సమాధానంగా ఇవ్వవచ్చు. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, 1/4 అంటే పావలా అంటాం, పావలా మీన్స్ ఆన్సర్ విల్ బి 25 NP, కనుక 25% అయింది ఆన్సర్గా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. నౌ 11th క్వశ్చన్ చూద్దాం. By selling 16 oranges, a trader makes a profit equal to the selling price of 4 oranges. Then what is his profit percentage? Right sir, by selling 16 oranges అంటున్నాడు. ఒక వ్యక్తి 16 సెల్లింగ్ ప్రైస్ అంటే 10 ఆర్టికల్స్ని అమ్మినది ఎంతకు సమానం అంటే, సో ప్రాఫిట్ విల్ బి 4 ఆరెంజెస్ సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంట. ద ప్రాఫిట్ విల్ బి ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే 16 కాస్ట్ ప్రైస్ కాక సో ప్రాఫిట్ వాడికి ఎంత వచ్చిందంటే 4 SP వచ్చిందండి. అంటే ఇక్కడ 16 సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 16 CP ప్లస్ 4 SP అండి. SP ఇటు తీసుకొస్తే నాకు 12 SP ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 16 CP అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 12 SP అండి. 4 అనేది ఇక్కడ 3 టైమ్స్, 4 అనేది 4 టైమ్ అంటే 3 SP ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4 CP అవుతుందండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోండి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ విల్ బి ఈక్వల్ టు 4/3 అండి. సో కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ ఎంత పెరిగిందంటే 3 పార్ట్స్, అదేమైందంటే 4 పార్ట్స్ అయిందండి, అంటే 1 పార్ట్ పెరిగింది కనుక దెన్ హియర్ లాభ శాతం. సో లాభ శాతం ఈజ్ ఈక్వల్, సో డిఫరెన్స్ అండి, సో 4కి 3కి డిఫరెన్స్ 1 అండి. నౌ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 3, 1/3 ఇంటూ 100%. మనందరికీ తెలుసు 1/3 అంటే 33, 1/3% అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవాలండి. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, 12వ ప్రశ్న. The compound interest on rupees 24,000 at 28% per annum for 9 months, interest being compounded quarterly. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 9 months ఇచ్చాడు, క్వార్టర్లీ అంటే త్రైమాసికంగా వడ్డీ లెక్కించమని చెప్తూ ఉన్నాడండి. సో ఎప్పుడైతే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడో మనం 24,000కి చక్రవడ్డీ ఎంత అంటున్నాడండి. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ, సో ఆర్ వాల్యూ మనకి ఇక్కడ 20% అంటే త్రైమాసికం అన్నప్పుడు R/4 అవుద్దండి. దెన్ దట్ విల్ బి 20%/4 ఎంత అంటే 5%గా తీసుకోవాలి. అంటే మనం 3 వేరియబుల్ కేసులో చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు అండి. ఇక్కడ 9 monthsని మనం ఏం చేస్తామంటే 3 months అండ్ 3 monthsగా మనం ఇక్కడ డివైడ్ చేస్తాం. ప్రతి 3 monthsకి ఎంత పర్సంటేజ్ అంటే వడ్డీ రేటు 5%, 5% అండ్ 5% అండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు 24,000పై 9 నెలల్లో త్రైమాసికంగా లెక్కిస్తే ఎంత చక్రవడ్డీ వస్తుందో చెప్పమన్నాడు. ఫ్రెండ్స్ మీరు ఒకటే గుర్తుంచుకోండి, సో నేను ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి ఎంత అవుద్ది, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్దో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ ఇయర్ అదే అవుతుంది కనుక సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే 24,000పై 5% అంటున్నాడు ఫస్ట్ ఇయర్ కనుక, అంటే మనం వడ్డీ అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 24,000 అండి, దాని మీద మాత్రమే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కనుక సో 2400 అనేది 10%, 5% ఎంత అంటే మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి ఎంత వస్తుందంటే 1,200 రూపీస్ వస్తుందండి. రైట్, సో వెరీ గుడ్. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 2 years అంటే సెకండ్ ఇయర్కి కనుక్కుందాం అండి. సో సెకండ్ ఇయర్కి కనుక్కునేటప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ ఏమవుద్దంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ 24,000కి వడ్డీ కూడా యాడ్ అవుద్దండి. సో 25,200 మీద మనం ప్రిన్సిపల్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీయాలి. దీని మీద మళ్ళీ ఎంత 5% అండి. అప్పుడు నాకు సెకండ్ ఇయర్లో నాకు ఎంత వస్తుందంటే సో 2520 అనేది 10% కాబట్టి నాకు ఎంత కావాలండి 5% కావాలంటే దీంట్లో సగం 1250 అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే సో 2520 అంటున్నాడండి. సగం అంటే 2 1 టైమ్ 2 2 జా 4 2 6 జా అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1260 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్లో వస్తుంది.
రైట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మళ్ళీ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9 months అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ 3 monthsకి అండి, ఇక్కడ ఏమో 3 monthsకి, ఇక్కడ 3 monthsకి, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా థర్డ్ టైం మళ్ళీ 3 monthsకి అండి. సో 3 monthsకి ఎంత అంటే 5% కాబట్టి ఇక్కడ 1260 దీనికి యాడ్ అవ్వాలండి. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత అవుద్దంటే సో 25,000 + 1,000 26,000. సో 26,460 రూపీస్ అవుతుందండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ 2646 10% కాబట్టి నాకు ఎంత కావాలండి 5% కావాలంటే దీంట్లో మనం డెఫినెట్గా సగం 1 3 2 3 అండి. అంటే నాకు సో నెక్స్ట్ 3 monthsకి కూడా ఎంత వస్తుందంటే 1,323 రూపాయలు వస్తుంది. రైట్, ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి. సో ఇక్కడ టోటల్గా ఓవరాల్గా ఇది 3 monthsకి అండి. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ 3 months కాబట్టి ఓవరాల్గా 9 monthsకి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఎడిషన్ చేయండి అండి. సో టోటల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9 monthsకి కలిపి 24,000 మీద ఎంత వస్తుందో ఇక్కడ ఉందండి. నా 0 + 0 + 3 ఎంత అంటే 3. నా 0 + 6 + 2 ఎంత అంటే 8. నా 2 + 2 4, 4 + 3 ఎంత అంటే 7. నా 1 1 1 3 అండి. అంటే ఇక్కడ ఓవరాల్గా 9 monthsకి నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 3,783 రూపీస్ వస్తుంది. ఇది ఒక పద్ధతి అండి, ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. లేదు సార్ నేను 3 వేరియబుల్ కేసెస్ చేస్తాను అనుకున్నప్పుడు మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది చేయండి. లేదు అంటే మీరు ఇలా కూడా మీరు కనుక్కునే అవకాశం అయితే మీకు కల్పిస్తున్నాను. చూడండి, మనం 3 వేరియబుల్ కేసు వచ్చినప్పుడు ఏం చేయాలి? సో జనరల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 3 వేరియబుల్ కేసు అయినప్పుడు ఏం చేస్తామంటే A + B + C ప్లస్ ఇక్కడ చూడండి AB + BC + CA/100 ప్లస్ అదేవిధంగా నా ABC/10,000 అండి, ABC/10,000. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ABC అంటే ఇక్కడ 5 5 కాబట్టి ఇక్కడ మనం 5 + 5 + 5 ఎంత అంటే 15 ప్లస్ నా 5 5 = 25 25 25 ఎంత అంటే 75/100 ప్లస్ 5 × 5 × 5 125 125/1000 అండి. ఓకే, 10,000 125/10,000 అంటే ఇక్కడ మనకి 3 వేరియబుల్ కేసు వచ్చినప్పుడు ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటామండి. దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9 monthsకి ఎంత అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడేమో సో 15 ప్లస్ ఇది 0.75 అండి. ఇక్కడ ఎంత అంటే 0.0125 తీసుకోవాలి. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే సో 15.7500 అనుకుందాం. సో దానికి 125 యాడ్ చేయాలండి. యాడ్ చేసే ఓవరాల్గా 15.7625 వస్తుంది. అంటే మీరు ఇక్కడ నుంచి గుర్తుంచుకోవాలి 5% 3 వేరియబుల్ కేసు అంటే 15.7625 అని గుర్తుంచుకోవాలండి. అదే 10% అన్నప్పుడు 33.1గా మనం ఇక్కడ గుర్తుంచుకుంటాం అండి. కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ నాకు ఎంత వస్తుంది అంటే 15.7625 అండి. ఇప్పుడు మనం దీని మీద 9 months కాబట్టి ఒక 24,000 మీద 15.7625 ఎంత అవుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయగలిగితే చాలా సింపుల్గా మీకు ఇక్కడ వచ్చేస్తుందండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు 24,000లో 15.7625 అంటున్నాడు. మనకి 1% వాల్యూ ఎంత అన్నప్పుడు సింపుల్గా 240 అవుతుందండి. మరి ఇప్పుడు ఈ 240ని మనం ఏం చేద్దాం అంటే 15.7625తో మల్టిప్లై చేయాలి. కనుక ఇక్కడ 15.7625ని మనం 240తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 0 ఉంది కనుక ఇది 157.625 × 24 అవుతుందండి. నా ఓవరాల్గా చూడండి 9 monthsకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అన్నప్పుడు మల్టిప్లై చేసినప్పుడు 24 5 = 120 అండి, 12 వస్తుంది. 24 2 = 48 48 + 12 ఎంత అంటే 60 అవుద్ది, 60. ఓకే, నా నెక్స్ట్ వచ్చి 24 6 = 144 144 + 6 ఎంత అంటే 150 అండి. ఇక్కడ 15 మిగులుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి 24 7 టైమ్స్ అండి. సో 144కి మనం ఇక్కడ 24 యాడ్ చేయాలి కనుక 144 + 24 అండి 168. సో దీనికి 168 యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 183 వస్తుంది. అంటే ఇక్కడ మనం 3 తీసుకోవాలి. నా 18 ఉందండి, నా 18 ఉంది. ఇక్కడ రిమైనింగ్ పార్ట్ వచ్చి ఇంకా 18 ఉంది. ఓకే, నా ఇప్పుడు 24 × 5 120 120 + 8 అండి. అంటే ఇక్కడ 8 వస్తుంది, అది 13 అవుద్ది. 24 × 1 24 అండి. 24 + 13 ఎంత అంటే 37. అంటే ఇక్కడ ఓవరాల్గా 37. ఇక్కడ 4 digits కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ 3 digits కాబట్టి ఇక్కడ పెడతామండి. సో 3783.000 కనుక 3783 అవుతుంది. అంటే మనం 3 వేరియబుల్ కేసులో చేయాలంటే అలా చేయొచ్చు, లేదు అంటే ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో ఆ పద్ధతిలో కూడా మనం. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా మీరు చేయాల్సింది ఏంటంటే సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2 పద్ధతిలో నేర్చుకోవడానికి అయితే మీరు ప్రయత్నించాలండి. 1% క్యాలిక్యులేషన్, 10% క్యాలిక్యులేషన్ చేయాలి. 2 వేరియబుల్ కేసు, 3 వేరియబుల్ కేసు ఎలా సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్ ప్రకారం అయితే ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీరు నేర్చుకోగలిగితే, యొక్క క్లాసెస్ ఏదైతే ఉంటాయో అవి వినగలిగితే మీరు చాలా ఈజీగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే పార్ట్ మీకు చాలా ఈజీ అయిపోతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 13వ ప్రశ్న. ఏ సమ్ క్వాడ్రపుల్స్ ఇన్ 10 years అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విత్ ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. రైట్, ఒక సమ్ అనేది 10 yearsలో అదేమవుతుంది అంటే సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. అంటే ఇక్కడ సో ఏ సమ్ క్వాడ్రపుల్స్ అంటే సింపుల్గా చూడండి ఇక్కడ అయితే ద టైమ్ ఇట్ టేక్స్ టు బికమ్ 8 times ఇట్ సెల్ఫ్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట. రైట్, చూడండి ఒక మొత్తం 10 సంవత్సరాల్లో ఒక నిర్దిష్ట వడ్డీ రేటుతో 4 రెట్లు అవుతుందంట. అయితే అది సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించే పద్ధతితో అదే చక్రవడ్డీ రేటుతో 8 రెట్లు అవ్వడానికి ఎంత సమయం పట్టిద్దని చెప్పమంటున్నాయండి. సో ఫ్రెండ్స్ సింపుల్గా దీన్ని షార్ట్కట్లో చేయొచ్చండి. సో 4 times అన్నప్పుడు దీన్ని సింపుల్గా ఎలా తీసుకోవచ్చు అంటే 2^2గా తీసుకోవచ్చు. అది 8 times అవ్వడానికి ఎంత టైం పట్టిద్ది అంటున్నాడు. 8 times అన్నప్పుడు 2^3 చేయాలండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోండి 2^2 అవ్వడానికి దానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే లెట్ అస్ అజ్యూమ్ పవర్లో 10 years అండి. 10 years పట్టింది. అంటే ఇక్కడ పవర్ 2 10 అవ్వడానికి ఏం చేసామంటే ఇంటూ 5 చేసామండి. ఇప్పుడు ఇది 2^3 అంటే 8 times కదా, 2^3. సో సింపుల్గా ఏమవుతుందంటే k^2 5 10 అయినప్పుడు ఇక్కడ కూడా మనం 3 5 15 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 15 years అవ్వడానికి అంటే సో 8 times అవ్వడానికి ఎంత టైం పట్టిద్ది అంటే 15 years అని చెప్పి మనం ఇక్కడ తీసుకోవచ్చు. కనుక క్లాస్ రూమ్లో మనం ఏదైతే షార్ట్ కట్ మారుతామో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద అది నేర్చుకోగలిగితే చాలా సింపుల్గా ఈజీగా ప్రశ్న అయిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ 14వ ప్రశ్న. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years. ఇన్ వాట్ టైమ్ డస్ ద సమ్ బికమ్ 3/8 times ఇట్ సెల్ఫ్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్ వెన్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. చూడండి ఇక్కడ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years అంటే సో 2 yearsలో డబుల్ అవ్వాలంటే డెఫినెట్గా ఆర్ వాల్యూ ఎంత అవ్వాలంటే 50% ఉండాలండి. ఎందుకంటే డబుల్ అవ్వాలంటే 100% అవ్వాలి. ఫస్ట్ ఇయర్ 50%, సెకండ్ ఇయర్ కూడా 50%. అప్పుడు సింపుల్ ఇంట్రెస్టే 100% అవుద్ది కనుక డబుల్ అవుద్ది. అంటే నాకు తెలుస్తుంది ఏంటంటే ఆర్ వాల్యూ డబుల్ అవ్వాలి అంటే 50% తీసుకోవాలి. అయితే క్వశ్చన్ ఏంటంటే ఇన్ వాట్ టైమ్ డస్ ద సమ్ బికమ్స్ 3/8 times itself at the same rate of interest but when compounded annually. కాంపౌండెడ్ యాన్యువల్ అంటే ఇది క్వశ్చన్ ఏమంటున్నాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అడుగుతున్నాడండి. ఫస్ట్ ఏమో ఇన్ఫర్మేషన్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఉంది 2 yearsలో ఆర్ వాల్యూ 50% వస్తుందండి. బట్ ఇన్ వాట్ టైమ్ డస్ ద సమ్ బికమ్స్ 3/8 times అంటున్నాడండి. సో సమ్ అనేది ఇక్కడ సో సమ్ అంటే ఏ వాల్యూ అండి. సో ఏ వాల్యూ ఏమవ్వాలంటే 3/8 times అండి. అంటే పీకి 3/8 times అవ్వాలి సమ్. ఇప్పుడు సో 3/8 times అవ్వడానికి సో కాంపౌండెడ్ యాన్యువల్ అయినప్పుడు సో ఎంత టైం పడుతుందో అడుగుతున్నాడు. వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ సో 3/8 అండి. సో 3/8 పి అనేది సో అమౌంట్ అవుద్ది. సో అమౌంట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫార్ములా అంటే ఇక్కడ అమౌంట్ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1 + r/100 పవర్ టీ అండి, పవర్ టీ. కనుక ఆ పవర్ టీ ఎంత వస్తుందో అదే మన ఆన్సర్ అండి. కనుక అమౌంట్ 3/8 పి. నో ఇక్కడ పి తీసుకుందాం 1 + r వాల్యూ ఓకేనా. ఆర్ వాల్యూ ఎంత అంటే 50 అండి. సో /100 అదే వడ్డీ రేటుతో కదా పవర్ టీ. రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ 50/100 అంటే 1/2. సో ఈ వాల్యూ ఏమవుద్దంటే సో 3/2 పవర్ టీ అండి. ఎందుకంటే పీకి పీ కట్ అవుద్ది. ఇక్కడ ఉన్నది 8 3 24 + 3 అండి 27 అంటే ఇక్కడ 27/8 అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ 27/8 అంటే దీన్ని మనం 3/2 పవర్ 3గా అయితే రాయొచ్చు. ఎందుకంటే 3³ 27, 2³ 8 కనుక 3/2 పవర్ 3 దెన్ 3/2 పవర్ టీ అండి. అంటే ఇక్కడ టీ వాల్యూ ఎంత వస్తుందంటే సింపుల్గా మనం ఇది 3/8 times అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 3 years అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1 అండి. ఆన్సర్ 3 years ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ సో ఇక్కడ మీరు ఒక చిన్న కరెక్షన్ అండి. 3.7 బార్ డివిజన్ అండి, డివైడెడ్ 2.18 బార్. సో క్వశ్చన్ బుక్లెట్లో కూడా ఇక్కడ ప్లస్ పడ్డది. సో దాన్ని మీరు సో డివిజన్గా తీసుకోండి. ఆ వాల్యూ ఎంత అడుగుతున్నాడండి. సో సింపుల్గా చూడండి ఇక్కడ 3.7 బార్ అండి. సో సింపుల్గా దీన్ని మనం రికరింగ్ డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్గా మార్చాలంటే 37 - 3/9 చేస్తాం. సో 37 - 3 ఎంత అంటే 34/9 అండి. అంటే ఇక్కడ 3.7 బార్ వాల్యూ 34/9 వచ్చింది. మరి ఇక్కడ 2.18 బార్ 8కి మాత్రమే బార్ ఉందండి. అప్పుడు ఏమవుద్ది 218 - 21/90 అవుతుంది. మరి ఇప్పుడు 18లో 21 అంటే ఇక్కడ సింపుల్గా చూడంటే సో డెఫినెట్గా 3 ఉండాలండి. కాబట్టి ఇక్కడ 197/90గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఇక్కడ 2.18 బార్ ఏమవుతుందంటే సో 197/90. ఇప్పుడు ఈ రెండింటి డివిజన్ అన్నాడు కాబట్టి సో డివిజన్ అంటే 34/9 డివైడెడ్ 197/90. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 34/9 ఇంటూ సో 90/197 అవుద్దండి. అంతే కదా.
రైట్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ సింపుల్గా 9 ఇక్కడ 10 టైమ్స్ అండి. సో 34 into 10 ఎంత అంటే 340/197. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 3.7 బార్ డివైడెడ్ 2.18 బార్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 340/197 అండి. ఆప్షన్ విల్ బి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్కి వెళ్దామండి. సో 3/69 ప్లస్ 3/70 ప్లస్ 3/71 ప్లస్ 3/72 ఈజ్ డివిజిబుల్ బై. సో ఈ యొక్క సంఖ్య క్రింది వాళ్ళలో దేనితో నిశేషంగా భాగించబడుతుంది అన్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 3/69 ప్లస్ 3/70 ప్లస్ 3/71 ప్లస్ 3/72 అండి. అంటే ఈ మూడిట్లో కామన్గా నాకు 3/69 కనిపిస్తుంది అండి. ఎందుకంటే 3/69 ఇంటూ 0. నా ఇక్కడ ఇది 3/69 ఇంటూ 3/1. నా ఇక్కడ 3/69 ఇంటూ 3/2గా రాయొచ్చు. నా ఇయర్ 3/69 ఇంటూ 3/3గా రాయొచ్చు అండి. సో 69 ప్లస్ 72, నో 69 ప్లస్ 2 71, 69 ప్లస్ 1 70, 69 ప్లస్ 0 69. కనుక మూడిట్లో కామన్గా 3/69 బయటకు తీస్తానండి. అప్పుడు 3/0 1 అవుద్ది, 3/1 3 అవుద్ది, దెన్ 3 స్క్వేర్ ఎంత అవుద్ది అంటే 9 అవుద్ది, 3/3 ఎంత అంటే 27. సో రిమైనింగ్ వాల్యూ ఏమవుతుందంటే 3/69 ఇంటూ 13927 అండి. టోటల్ వాల్యూ 40 అవుద్ది. కనుక ఇక్కడ సో 3/69/40 అండి. సో 3/69 ఇంటూ 40 ఇది దేంతో డివిజిబుల్ అవుతుందంటే 100, 120, 140, 160. కనుక ఇక్కడ 40 అంటే 160లో మల్టిపుల్ ఉంది, 120లో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా కొంత చేయడానికి ప్రయత్నించాలండి. రైట్, ఇక్కడ చూడండి 3/69 ఇంటూ 40 కాబట్టి నేను ఇక్కడ ఒక 3 పవర్ని తీసుకుంటాను అండి. 3/68 ఇంటూ 3/1 ఇంటూ 40, దెన్ అప్పుడు 3/68 ఇంటూ 120 అండి. సో డెఫినెట్గా ఇది 120 మల్టిపుల్ అయి ఉండాలండి. సో దేంతో నిశేషంగా భాగించబడుతుందంటే సింపుల్గా మనం ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 120 చేత నిశేషంగా భాగించబడుతుందని చెప్పి ఇక్కడ చెప్పుకోవచ్చండి. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇంటిజర్ టు బి మల్టిప్లైడ్ టు 8664 టు మేక్ ద ప్రోడక్ట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. అంటే ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడంటే 8664కి ఎంతతో మల్టిప్లై చేస్తే అది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉన్నాడండి. సో 8664కి ఎంతతో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో చెప్పాలి. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు ఈ యొక్క 8664 ఏదైతే ఉందో దానికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవడానికి ప్రయత్నించండి. చూడండి ఇక్కడ 8664ని మనకి నెంబర్ సిస్టంలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుంటామండి. సో ఇక్కడ 3తో కట్ చేద్దామండి. 3తో సో 3 2 జా 6 26, 3 8 జా 24, 3 8 జా 24, 3 8 జా 24. మరలా ఇంకా ఎంత వస్తుందంటే సో మనం ఇక్కడ 2తోనే మనం సాల్వ్ చేయగలుగుతాం. 2 1 టైమ్, 4 టైమ్స్, 4 టైమ్స్, 4 టైమ్స్ అండి. మరలా ఇక్కడ 2 అనే నెంబర్ 7 టైమ్స్, 2 టైమ్స్ అండ్ 2 టైమ్. మరలా ఇక్కడ 2 అనే నెంబర్ సో 2 3s are 6, 2 6s are 12, 2 1 టైమ్ అండి. నా 361 అంటే 19 స్క్వేర్ కనుక 19 టైమ్స్ అండి. మరలా ఇక్కడ 19 అనేది 1 టైమ్. అంటే ఓవరాల్గా 8664 అనే నెంబర్ని మనం ఎలా రాయగలుగుతున్నామంటే సో 3/1 అండి. అదేవిధంగా ఇక్కడ 19/2. సో నెక్స్ట్ వచ్చి మనం 2/2 ఉంటుందండి. సో నెక్స్ట్ ఎక్స్ట్రా ఏముందంటే 2/1 ఉంది. సో చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఆల్రెడీ 19 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్, 2 స్క్వేర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాల్సింది ఇదొక నెంబర్, ఇదొక నెంబర్. ఈ 3/1ని ఎంతతో మల్టిప్లై చేస్తే స్క్వేర్ అవుద్ది 3/1. మరి 2/1ని ఎంతతో మల్టిప్లై చేస్తే స్క్వేర్ అవుద్ది 2/1. అంటే ఎనీహౌ 3 2 జా ఎంత అంటే 6 అండి. ఇక 8664 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఎంతతో మల్టిప్లై చేయాలంటే 3 2 జా 6 అనే కనిష్ట సంఖ్యతో అయితే ఇక్కడ మనం మల్టిప్లై చేయాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ ప్రశ్న అండి. ఇఫ్ 4x ప్లస్ 1/5x ఈక్వల్ 12 దెన్ ద వాల్యూ ఆఫ్ 125x⁴ ప్లస్ 1/64x⁴ ఈజ్ ఈక్వల్ టు అంట అండి. సో ఫ్రెండ్స్ ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనే టాపిక్ అండి. సో ఖచ్చితంగా మీకు మినిమం ఎస్ఐ ఎగ్జామినేషన్ ఒక 200 క్వశ్చన్లకు మ్యాథ్స్ ఉంటే సో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అని కూడా చెప్తూ ఉంటాం. ఒక 3 నుంచి 5 ప్రశ్నల వరకు అయితే మీకు ఇస్తున్నాడండి. సో బీజగణిత గుర్తింపులు అని చెప్తూ ఉంటామండి, బీజగణిత పరిక్రియలు. సో ఇక బీజగణిత పరిక్రియల మీద మనకి ప్రశ్న అయితే ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుందండి. మినిమం 3 నుంచి 5 ప్రశ్నలు ఇస్తున్నాడు. మరి ఇక్కడ చూద్దాం. 4x ప్లస్ 1/5x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 12 అండి. కానీ ఇక్కడ
ఇదేమో 4x³ చేస్తే 64 అవుద్ది, ఇది 125. కానీ ఇక్కడ మనకి సో క్వశ్చన్లో మాత్రం 125 ఇక్కడ ఉందండి, ఇక్కడ 64 ఉంది. కనుక బెటర్ ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 5 ఉందండి. కాబట్టి దానికి 4/5 అండి. దానికి రెసిప్రోకల్ ఏంటంటే 5/4 అవుద్ది. కనుక ఈ యొక్క టర్మ్స్ మొత్తాన్ని కూడా సో రివర్స్ అవ్వాలి కనుక దానికి రివర్స్ అండి. 4/5కి రివర్స్ ఎంత అంటే 5/4. నేను 5/4తో మల్టిప్లై చేస్తా. అప్పుడు నాకు 4x ప్లస్ 1/5x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 12 వస్తుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి 5/4ని దీంతో మల్టిప్లై చేసినప్పుడు 4కి 4 కట్ అవుద్ది, మిగిలే వాల్యూ ఎంత అంటే 5x. నా 1/5x అని చేస్తే 5కి 5 కట్ అవుద్ది, మిగిలే వాల్యూ ఎంత అంటే 1/4x అండి. ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 12. సో రైట్, ఇటు 5/4 చేసినప్పుడు ఇటు కూడా 5/4 చేయాలి కనుక ఇంటూ 5/4 అండి. సో 4 ఇక్కడ 3 టైమ్స్ కనుక 3/5 ఏమవుద్దంటే 15 అవుతుందండి. 3/5 ఇక్కడ 15 అవుద్ది. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే సో 5xని క్యూబ్ చేస్తేనే 125x³ అవుద్ది, 4xని క్యూబ్ చేస్తే 64x³ అవుద్ది. కాబట్టి ఇక్కడ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. సో CBS చేయడానికి ప్రయత్నిద్దాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎప్పుడైతే మనకి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామో ఇక్కడ పవర్ 3 పెట్టాలి, ఇక్కడ కూడా పవర్ 3 పెట్టాలండి. అప్పుడు నాకేమవుద్ది 125x³ ప్లస్ ఇది 4³ అంటే 64x³ ప్లస్ 3ab అండి. సో ఏ వాల్యూ ఏమో ఇక్కడ 5x ఉంది. నా ఇక్కడ సో ఆల్రెడీ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 5x ప్లస్ 1/4x ఈజ్ ఈక్వల్ 15 ఉందండి. ఈ ఈక్వేషన్ మనం వాడుకోవాల్సి వస్తుందండి. నా ఇక్కడ 5x. సో నెక్స్ట్ ఇంకేముంది అంటే మనకి 1/4x అండి, 3ab ఇంటూ a ప్లస్ b అంటే 5x ప్లస్ 1/4x ఈజ్ ఈక్వల్ 15³ సో 15³ అంటే 3375 అండి. నా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎక్స్కి ఎక్స్ కట్ అవుద్ది, 3/5 15 అండి, 15/4. కానీ ఇక్కడ ఈ వాల్యూ కూడా 15 అండి, అంటే ఇక్కడ ఈ వాల్యూ మొత్తం కూడా 15 అవుతుంది. సో ఇక్కడ 3/5 15, 15 ఇంటూ 15 225, 225/4 అండి. అంటే ఓవరాల్గా ఇది 125x³ ప్లస్ 1/64x³ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే అవతల మనకి 3375 ఉందండి. దాంట్లో నుంచి ఇక్కడ 15 ఇంటూ 15 225 కనుక 225/4 అండి సబ్ట్రాక్ట్ చేయాలి. రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 3375లో నౌ 4 అనేది 4 5 ఆర్ 20, 4 6 ఆర్ 24 కాబట్టి 56 1/4 అండి. ఇక్కడ 3375లో నుంచి మనం 56 1/4 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఫ్రెండ్స్ సింపుల్గా సో 75లో 56 సబ్ట్రాక్ట్ చేద్దామండి. సో 75లో మనం 56 సబ్ట్రాక్ట్ చేసామంటే 15లో 6 పోతే 9, 6లో 1 19 అండి. అంటే ఇక్కడ 3319 అవుద్ది. అంటే ఓవరాల్గా ఇది ఏమవుతుందంటే 3319 అవుద్ది. ఇంకా ఎంత తీసేయాలంటే 4 తీసేయాలి, 1/4 తీసేయాలి. మరి 3319లో 1/4 పోతే ఎంత అవుతుందంటే సో 3318 3/4 అండి. సో 3318 3/4 ఎక్కడ ఉందంటే ఆప్షన్ నెంబర్ 2 అండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్లో ఇలాంటి ప్రశ్నలు మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లాంటి ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ నెంబర్ సిస్టంలో వస్తుందండి. బీజగణితీయ పరిక్రియలు అనేది ఇది ఖచ్చితంగా ఈ టాపిక్ని అయితే మీరు నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో నెక్స్ట్ వన్ 19th క్వశ్చన్ చూద్దామండి. 19th one. If a is equal 44, b is equal -25, c is equal -13, then the value of a power 3 plus b power 3 plus c power 3 minus 3abc by a minus b power 2 plus b minus c power 2 plus c minus a power 2 అండి. ఫ్రెండ్స్ ఒక్క విషయం మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ a పవర్ 3 ప్లస్ b పవర్ 3 మైనస్ 3abc దీనికి మనం ఫార్ములా ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్గా a ప్లస్ ప్రాపర్టీ అండి, a ప్లస్ b ప్లస్ c ఇంటూ 1/2 ఇంటూ ఇక్కడ చూడండి a minus b పవర్ 2 ప్లస్ b minus c పవర్ 2 ప్లస్ c minus a పవర్ 2 అండి. అంటే ఓవరాల్గా బై ఇంకా డినామినేటర్ ఎంత ఉంది అంటే మన దగ్గర a minus b పవర్ 2 ప్లస్ b minus c పవర్ 2 ప్లస్ c minus a పవర్ 2 అండి. అప్పుడు దీనికి ఇది కట్ అవుతుందండి. అప్పుడు రిమైనింగ్ వాల్యూ ఎంత అంటే a ప్లస్ b ప్లస్ c బై 2 వస్తుందండి. అంటే మనకు అడుగుతున్న ప్రశ్న కూడా దాని వాల్యూ ఎంత అన్నాడు, మరి ఏ వాల్యూ ఎంత ఇచ్చాడండి 44. నా బి వాల్యూ ఎంత ఇచ్చాడు -25, మరి సి వాల్యూ ఎంత -13/2 అండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి 25 13 38 అండి. 44లో 38 పోతే 6 వస్తుంది. దెన్ 6/2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3 అండి. అంటే టోటల్గా ఈ యొక్క వాల్యూ ఎంత అన్నప్పుడు ఆన్సర్ మనం 3గా చెప్పాలండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. సో మనం కొంచెం ఫార్ములాస్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్లో ఫార్ములాస్ ఉంటాయండి. ఒక 12 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 12 ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా నేర్చుకోగలిగితే ఇలాంటి ప్రశ్న కూడా చాలా ఈజీగా మీరు సమాధానం గుర్తించగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20th క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ అండి. సో వెరీ సింపుల్ అండి, ఇక్కడ స్మాలెస్ట్ అడుగుతున్నాడు. 2 పవర్ 1/6 అండి. నో ఇక్కడ 3 పవర్ 1/10 అవుతుంది. నో ఇక్కడ 5 పవర్ 1/12 అండి. నో ఇక్కడ 6 పవర్ 1/15. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం కొంత పవర్కి రైజ్ చేయడానికి ప్రయత్నించాలండి. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. నా వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6, 10, 12, 5 అండి. సో 6, 10, 12, 5 యొక్క ఎల్సిఎం వాల్యూ అడుగుతున్నాడు. సో సింపుల్గా నేను ఏం చెప్తానంటే 60 తీసుకోవచ్చు అండి. ఎందుకంటే 12 5 60 కాబట్టి అన్నిటితో కట్ అవుతుంది 60. ఇప్పుడు నేను ప్రతి నెంబర్ని పవర్ని ఏం చేస్తానంటే సో 60కి రైజ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. అంటే 2 పవర్ 16 పవర్ 60 అండ్ 3 పవర్ 1/10 పవర్ 60. నా ఇక్కడ 5 పవర్ 1/12 పవర్ 60 అండి. నా నెక్స్ట్ ఇంకా 6 పవర్ 1/15 పవర్ 60కి రైజ్ చేసా. అంటే ప్రతి నెంబర్ నేను పవర్ 60కి రైజ్ చేశానండి. ఇప్పుడు ఏమవుద్ది 60/6 అండి. అంటే ఇక్కడ 2 పవర్ 60/6, నెక్స్ట్ 3 పవర్ 60/10, నా 5 పవర్ 60/12 అండి. నా ఇక్కడ 6 పవర్ 60/15. అంటే ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే 60/6 10 కనుక 2 పవర్ 10, నో ఇక్కడ 3 పవర్ 6, నో ఇక్కడ 5 పవర్ 5 అండి. ఇక్కడ 60/15 అంటే 4, 6 పవర్ 4. అంటే ఓవరాల్గా ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 2 పవర్ 10, 3 పవర్ 6, 5 పవర్ 5, 6 పవర్ 4 అండి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ 2 పవర్ 10 వాల్యూ ఎంత అంటే 1024 అండి. మరి 3 పవర్ 6 అన్నాడు. 3 పవర్ 6 ఎంత అంటే 729 అవుద్ది. నా 5 పవర్ 5 అంటున్నాడండి. 5 పవర్ 5 మీన్స్ 3125. నా 6 పవర్ 4 అండి 1296. మరి ఇప్పుడు వీటిల్లో ఏది కనిష్టం అన్నప్పుడు 729 చెప్పాలి. అంటే 3 పవర్ 6 ఎక్కడి నుంచి వచ్చిందండి 3 పవర్ 1/10. కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద స్మాలెస్ట్ కనిష్ట సంఖ్య అంటున్నాడు కనుక 3 పవర్ 1/10 అనేది కనిష్ట సంఖ్యగా నేర్చుకోవాలి. ఇది కూడా నెంబర్ సిస్టంలో ఇండిసెస్ అండ్ సార్డ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. సో ఇక్కడ ఇండిసెస్ అనే కాన్సెప్ట్లో నుంచి మనకి ఇటువంటి ప్రశ్నలు తయారై మనకి ఇస్తూ ఉంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ 21వ ప్రశ్న చూద్దామండి. సో x is equal 3 minus root 5, y is equal 3 plus root 5, then the value of x power 3 plus y power 3 అన్నాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుంచుకోండి x power 3 plus y power 3 అంటే ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నాను చూడండి. x power 3 plus y power 3 is equal ఏమవుద్దంటే x plus y ఇంటూ సో x square plus y square minus xy అండి. రైట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడేమో x ప్లస్ y వాల్యూ కావాలండి. మరి ఇప్పుడు దీని నుంచి ఈ రెండింటిని కలిపాను అనుకోండి. ఈ యొక్క రెండు వాల్యూస్ని కలిపితే నాకు ఇక్కడ x ప్లస్ y వస్తుంది. ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేస్తే నాకు xy వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ నేను x ప్లస్ y చేస్తానండి. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే 3 minus root 5 ప్లస్ 3 ప్లస్ root 5 అండి. అప్పుడు నాకు root 5 కట్ అవుద్ది. 3 ప్లస్ 3 ఎంత అంటే 6 అండి. అంటే నాకు ఓవరాల్గా x ప్లస్ y వాల్యూ ఎంత వచ్చిందంటే 6 అనే నెంబర్ వస్తుందండి. సో నెక్స్ట్ వన్ ఆ రెండింటి ప్రొడక్ట్ చేద్దామండి. సో xy ప్రొడక్ట్ చేస్తే 3 minus root 5 ఇంటూ 3 plus root 5 అండి. అంటే ఇక్కడ ఇది a minus b ఇంటూ a plus b ఫార్మేట్లో ఉంది. అప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అండి మైనస్ root 5 పవర్ 2 చెప్పాలి. కనుక xy ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 9 minus 5 అండి 4 అవుద్ది. అంటే ఇక్కడ మనకి xy వాల్యూ 4 వస్తుంది, x ప్లస్ y 6 వస్తుంది. కాబట్టి ఇక్కడ x ప్లస్ y ప్లేస్లో 6 రాద్దామండి. నౌ నెక్స్ట్ వన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటున్నాడండి. మరి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కూడా అంటున్నాడు. మరి xy వాల్యూ ఏమో నాకు 4 వచ్చింది. మరి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ కూడా కావాలి. కాబట్టి ఇప్పుడు బెటర్ ఏంటంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 6 ఉంది కదా సార్. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 6ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. అప్పుడు నాకు ఏమవుద్ది ఇక్కడ స్క్వేర్ చేసామనుకోండి. ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy అండి. ఓకే ఈజ్ ఈక్వల్ 6 స్క్వేర్ ఎంత అంటే 36. అంటే నాకు ఓవరాల్గా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 36 మైనస్ 2xy వస్తుందండి. రైట్. ఇప్పుడు నాకు ఈ యొక్క వాల్యూ కూడా 36 మైనస్ 2xy వచ్చింది. ఇక్కడ చూడండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్లో 36 మైనస్ 2xy రాస్తా, ఇంకా ఎక్స్ట్రా మైనస్ xy ఉందండి. ఇప్పుడు xy వాల్యూ 4 అని తెలుసు కనుక 2 into 4 8 4 అండి. అంటే ఓవరాల్గా ఇది 6 into 36 minus 8 and minus 4. సో 2 4 8 and 4 అండి. సో 36లో 12 పోతే 24 అండి. సో 6 into 24 ఓకేనా. సో 6 into 24 అన్నప్పుడు మనం సింపుల్గా ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 144 అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్ చూద్దామండి. 11 33 99 297 అప్ టు 10 పదాలు ఉన్నాయి. చివరి పదం నుండి 4వ పదం ఏమిటి అన్నాడు.
So in the series 11, 33, 99, 297, there are 10 terms. What is the fourth term from the last అండి? ఫస్ట్ ఈ సిరీస్ దేంట్లో ఉందో మనం కనుక్కోవాలండి. 10 పదాలు ఉన్నాయంట, చివరి పదం నుండి 4వ పదం ఎంత చెప్పమన్నాడండి. 10 పదాలు అంటే సో ఇక్కడ మనకి A1, A2, A3, ఓకే, A4, నెక్స్ట్ A5, A6, A7, A8, A9 అండ్ A10 అండి. సో చివరి నుంచి 4వ పదం అంటే A7 అవుతుందండి. సో A7 అవుతుంది కనుక మనందరికీ తెలుసు AN ఈజ్ ఈక్వల్ A ఇంటూ R పవర్ n-1 అండి. దాని ఇక్కడ A7 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే A ఇంటూ R పవర్ 6. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకు ప్రోగ్రెషన్ మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ వస్తుందో ఇది వాడతామండి. ఇచ్చిన ప్రోగ్రెషన్ కూడా మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. R వాల్యూ ఇక్కడ A వాల్యూ 11 తెలుస్తుంది. మరి R వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 33 సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అండి, లేదా థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా 297/99. అంటే మనకి ఎంత అర్థమవుతుందంటే R వాల్యూ డెఫినెట్గా ఎంత వస్తుందంటే R వాల్యూ ఇక్కడ 3 వస్తుందండి. మరి ఇప్పుడు A వాల్యూ ఎంత అంటే 11. ఇప్పుడు మనకి చివరి నుంచి 4వ పదం అంటే A10, A9, A8. కాబట్టి ఇక్కడ చివరి నుంచి 4వ పదం A7 అవుద్ది. A7 ఈజ్ ఈక్వల్ A ఇంటూ R పవర్ 6 అండి. R వాల్యూ 3 అండ్ A వాల్యూ 11 కనుక ఇక్కడ A వాల్యూ 11 అండ్ R వాల్యూ 3 కనుక 3 పవర్ 6 కనుక A7 అంటే చివరి నుంచి 4వ పదం అండి. 11 ఇంటూ 3 పవర్ 6 అండి. యువర్ ఆన్సర్ విల్ బి 11 ఇంటూ 3 పవర్ 6 మీన్స్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ యొక్క ప్రశ్న మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అండి. సో శ్రేణులు అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క శ్రేణులు అనే టాపిక్ కూడా మీరు ఖచ్చితంగా ఎస్ఐ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ప్రిపేర్ అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి 23. వాట్ ఈస్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ ద టర్మ్స్ అన్నాడు. ఓకే, మనందరికీ తెలుసండి ఇక్కడ జామెట్రిక్ మీన్కి ఫార్ములా ఏంటంటే nth రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ అండి. nth రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ అండి. అంటే ఇక్కడ సో nth రూట్ తీసుకొని సో అక్కడ పదాల సంఖ్యల యొక్క లబ్ధం తీసుకోవాలండి. సో ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ అంటే ఇక్కడ టోటల్గా 12 టర్మ్స్ ఉన్నాయి కనుక n వాల్యూ ఇక్కడ మనకి సింపుల్గా 12 చెప్పాలి. సో పవర్ ఓకే స్క్వేర్ రూట్ 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అప్ టు ఎక్కడి వరకు తీసుకోవాలంటే 2 పవర్ 12 అండి. సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని కలుపుతాం. 1 to 12 న్యాచురల్ నెంబర్స్ అండి. కనుక ఇక్కడ 1 to 12 న్యాచురల్ నెంబర్స్ని మనం మొత్తం యాడ్ చేసినప్పుడు ఎంత అవుతుంది అంటే ఇక్కడ సింపుల్గా 1 to 12 న్యాచురల్ నెంబర్స్ అండి. సో 10 వరకు 55 అండి. సో 10 వరకు 55 కాబట్టి సో 55కి సో మనం ఒక 23 యాడ్ చేయాలి. అంటే ఓవరాల్గా ఇది ఎంత అవుతుందంటే 78 అవుతుందండి. ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్ 78 అవుతుంది. మరి ఇక్కడ చూద్దాం 12th రూట్ ఆఫ్ 2 పవర్ 78 అండి. అప్పుడు నాకు ఏమొస్తుందంటే 2 పవర్ 78/12 వస్తుంది. రైట్, 2 పవర్ 78/12 అంటే ఇక్కడ సో స్క్వేర్ రూట్లో మనకి ఇక్కడ 2 పవర్ 13 ఇచ్చాడండి. 2 పవర్ 13 అంటే ఇక్కడ ఇది డెఫినెట్గా ఈ రెండు అయితే వీటి ఆన్సర్స్ చెప్పమండి, ఇదే వచ్చే అవకాశం ఉంది. రైట్, దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే సింపుల్గా సో 2 పవర్ సో 78/6 ఇంటూ 2 అండి. సో 6 అంటే ఇక్కడ 78లో 13 టైమ్స్ పోతే 2 పవర్ 13/2. సో 13/2 అంటే దీన్ని సింపుల్గా మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 13గా రాసుకోవచ్చు అండి. సో సింపుల్గా కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ప్రోగ్రెషన్స్లో జామెట్రిక్ మీన్ మీద ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దామండి. The average of 8 numbers is 45. The average of the last 5 among them is 40. The first 3 numbers are in the ratio 7:31:42. So first 3 numbers అంటే సో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ అండి. ఇక్కడ ఏమవుద్దంటే 7:31:42 అండి. అంటే టోటల్గా 42, 31, 73 + 7 ఎంత అంటే టోటల్ 80 పార్ట్స్ అవుద్దండి. అంటే ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే 80 పార్ట్స్ అవుతుంది. ఫస్ట్ మనం ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవడానికి ప్రయత్నిద్దామండి. ద యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ సో సమ్ ఆఫ్ ద 8 నెంబర్స్ అండి. సో సమ్ ఆఫ్ 8 నెంబర్స్ కనుక్కుందాం. సో 8 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే 8 × 45 అండి. సో దట్ విల్ బి 360 వస్తుంది. నౌ ద యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 5 అమాంగ్ దెమ్ అంటే ఇక్కడ సో సమ్ ఆఫ్ సో లాస్ట్ 5 టర్మ్స్ అండి. లాస్ట్ 5 అన్నప్పుడు 5 × 40 అండి. సో 200 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ సమ్ ఆఫ్ 8 టర్మ్స్ తీసాం, సమ్ ఆఫ్ లాస్ట్ 5 టర్మ్స్ అంటే సో డెఫినెట్గా ఇది ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్ అవుద్దండి ఎప్పుడు డిఫరెన్స్ చేసినప్పుడు. సో ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్ ఎంత అంటే 160 తీసుకోవాలండి. సో
సో 360లో 200 పోతే 160. మరి సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ 160 ఏంటంటే ఇక్కడ టోటల్ 80 పార్ట్స్ అండి. సో 80 పార్ట్స్ అనేది 160 అయినప్పుడు వాడు ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు మనకి, సో 3వ సంఖ్యను కనుగొనండి. సో దెన్ ఫైండ్ ద థర్డ్ నెంబర్ అడుగుతున్నాడు. సో ఫైండ్ ద థర్డ్ నెంబర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుంచుకోండి, 80 పార్ట్స్ 160 అయినప్పుడు సింపుల్గా మనం 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 2 చెప్పాలండి. మరి ఇక్కడ థర్డ్ నెంబర్ ఎంత అంటే 42 పార్ట్స్. దెన్ 42 పార్ట్స్ విల్ బి ఈక్వల్ టు ఎంత. ఓకే, సో ఇప్పుడు మనకి థర్డ్ నెంబర్ కావాలండి. సో థర్డ్ నెంబర్ కావాలి అంటే సో 1 పార్ట్ 2 అయితే 42 ఏమవుద్దంటే 42 84 అవుద్దండి. కనుక ఇక్కడ థర్డ్ నెంబర్ విలువ ఎంత అన్నప్పుడు ఆన్సర్ 2 అనేది 84 అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చండి. రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25th క్వశ్చన్. The average height of 12 boys is 162 centimeter. A boy is included, then the group and the new average is reduced by 1 centimeter. Then what is the height of the new boy? Very simple అండి. ఇక్కడ క్వశ్చన్ ఈజ్ చాలా సింపుల్. సో 12 మంది బాయ్స్ ఉన్నారంట. ఆ బాయ్స్ యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటే 162 సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు. అయితే ఒక బాయ్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల అప్పుడు ఏమవుతారంటే 13 బాయ్స్ అవుతారు. అప్పుడు వాళ్ళకి యావరేజ్ ఏమవుతుందంటే 1 తగ్గుతుందంట. 1 తగ్గుతుందంటే 161 అవుద్దండి. సో బాయ్ ఈజ్ ఇంక్లూడెడ్, ద గ్రూప్ యావరేజ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 1 సెంటీమీటర్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద న్యూ బాయ్? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకళ్ళు పెరిగారండి, +1. కాబట్టి ఇప్పుడు ఆ న్యూ బాయ్ యొక్క హైట్ కనుక్కుంటున్నాం. సో న్యూ బాయ్ హైట్ అండి. సో న్యూ బాయ్ యొక్క హైట్ ఎలా వస్తుంది అంటే సో యావరేజెస్ అనే టాపిక్ అండి. సో 1 × 161, ఇక్కడ 1 తగ్గుతుంది అండి. కాబట్టి 12 × -1 అంటే ఇక్కడ సో 1 × 161 ప్లస్ 12 సో ఇక్కడ -1 అండి. అంటే 161లో మనం ఎంత తీసివేయాలంటే 12 తీసివేయాలండి. 169 12 పోతే ఎంత వస్తుందంటే 149 సెంటీమీటర్స్. అంటే ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం 25 ప్రశ్నలు అనేది ఇక్కడ 402 మార్క్ ఎగ్జామ్లో ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకున్నాం.